అటువంటి వాళ్ళకి ఏది కలగకుండా సద్బుద్ధిలో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం వాళ్ళకు ఉండాలని చెప్పి ఆకుపచ్చ ద్రాక్షరసంతో అభిషేకిస్తే స్వామివారు ప్రసన్నమై సద్బుద్ధి కలిగిస్తారు. దానిలో అనుకూలంగానే పొద్దున పాశుపతం, అఘోర పాశుపతం 11 లీటర్ల ద్రాక్షరసంతో చేయడం జరిగింది. తదనంతరం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 50,000 మంది పుణ్యదంపతులకు సామూహికంగా రుద్రాభిషేకం, 2 లక్షలకు పైచిలుగా ధర్మదర్శనాలు కూడా చేసుకోవడం జరిగింది. అలాగే సాయంత్రం 6 గంటలకు మన గుళ్ళో రుద్రేశ్వర స్వామివారి యొక్క కళ్యాణోత్సవము, తదనంతరము శివరాత్రి అంటే లింగోద్భవ కాలము జాగరణ. లింగోద్భవం అంటే రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ఉంటుంది. ఆ సమయాన 150 లీటర్ల పాలు, 50 లీటర్ల పెరుగు, 25 లీటర్ల తేనె, 11 లీటర్ల నెయ్యి, 31 లీటర్ల చక్కెరతోని మహారుద్రాభిషేకం, 111 రుద్రాలతోని మహారుద్రాభిషేకం కూడా నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం మళ్ళీ తెల్లారి రోజున ఏదైతే గురువారం రోజున పొద్దున 7 గంటలకు మహాహారతి, స్వామివారి నివేదన, మంత్రపుష్పంతో అభిషేకాలని ముగిస్తాయి.